నెల్లూరులోని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో గ్రీవెన్స్ డే జరిగింది. ఇందులో భాగంగా కలెక్టర్ జానకి అర్జీలు స్వీకరించారు. గ్రీవెన్స్ డే సందర్భంగా జిల్లా సచివాలయం అర్జీదారులతో కిటకిటలాడింది. గత సోమవారం గ్రీవెన్స్ కార్యక్రమాన్ని నిర్వహించకపోవడంతో గ్రీవెన్స్కి అర్జీదారులు పోటెత్తారు. జిల్లా నలుమూల నుంచి విచ్చేసిన అర్జీదారులు సమస్యలను వివరిస్తూ ఉన్నతాధికారులకు అర్జీలను సమర్పించారు. భూ పంపిణీ, రేషన్, పెన్షన్ తదితర సమస్యల పరిష్కారం కోసం ఎక్కువ మంది అర్జీదారులు వినతిపత్రాలు సమర్పించారు. జిల్లా కలెక్టర్ జానకి, జాయింట్ కలెక్టర్ ఇంతియాజ్ అహ్మద్, వివిధ శాఖల ఉన్నతాధికారులు గ్రీవెన్స్ విభాగానికి హాజరై ప్రజల నుంచి అర్జీలు స్వీకరించి పరిశీలించారు. అధికారులను కలవడం కోసం అర్జీదారులు బారులు తీరారు. ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ BSNL దేశవ్యాప్త ఉచిత రోమింగ్ సేవలకు శ్రీకారం చుట్టింది. ఒకే దేశం ఒకే నెంబర్ అనే నినాదంలో అమలు చేస్తున్నట్లు అధికారులు చెప్పారు. నేటి నుంచి BSNL ఉచిత రోమింగ్ సేవలు వినియోగదారులకు అందుబాటులోకి రానున్నాయి. ఈ తరహా సేవలను దేశంలో ప్రారంభిస్తున్న తొలి సంస్థగా BSNL ఆవిర్భవించనుంది. దీంతో BSNL వినియోగదారులు ఎటువంటి ఛార్జీలు లేకుండానే దేశంలో ఎక్కడి నుంచైనా ఉచితంగా ఇన్కమింగ్ కాల్స్ను అందుకోవచ్చు. అంతేకాకుండా ఇతర రాష్ట్రాలకు వెళ్లినప్పుడు సిమ్ కార్డు మార్చుకోవాల్సిన అవసరం కూడా ఉండదు. ఈ మేరకు BSNL GM వెంకటనారాయణ వివరాలు వెల్లడించారు. ఈ విధానం వల్ల కోట్లాది మందికి లబ్ధి చేకూరుతుందని చెప్పారు. అదేవిధంగా ఇటీవల ప్రారంభించిన అన్లిమిటెడ్ ల్యాండ్లైన్ కాల్స్ ఆఫర్ కూడా వినియోగదారులను ఆకర్షించిందని తెలిపారు. ఈ ఆఫర్ను కస్టమర్లు ఉపయోగించుకోవాలని సూచించారు. మరి 15 జూన్ 2015 నుంచి ఒక్క 1 ఇయర్ ఇవ్వడం జరిగింది. దీనివల్ల కోట్లాది మంది కస్టమర్స్ చాలా బెనిఫిట్ అవుతుంది. అంతేకాకుండా నెల్లూరు SSA తీసుకుంటే ఇంతవరకు మేము లాస్ట్ మంత్లో ఫ్రీ ఇన్కమింగ్ కాల్స్ రాత్రి 9 గంటల నుంచి మార్నింగ్ 7 గంటల వరకు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు చాలామంది కస్టమర్సు అది అత్యుత్తమమైన ప్లాన్గా మరి చాలా ప్రశంసలు అందుకుంటుంది. అంతేకాకుండా మళ్ళా మన BSNL ఈరోజు కస్టమర్సు ప్రయోజనం కోసము ఎవరు కూడా ఎక్కడా ఇబ్బంది పడకుండా అందరూ కూడా మాట్లాడుకోవాలనే ఉద్దేశంతో ఫ్రీ రోమింగ్ అనేది మరి ఈరోజు ప్రవేశపెట్టడం జరిగింది. ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు తమ బస్సులకు ఫిట్నెస్ సర్టిఫికేట్లను తీసుకోవాలని RTA ఫ్లయింగ్ స్క్వాడ్ సీతారామరెడ్డి సూచించారు. నెల్లూరు మినీ బైపాస్ రోడ్ అన్నమయ్య సర్కిల్లో ఆయన వాహన తనిఖీలను చేపట్టారు. నెల్లూరు మినీ బైపాస్ రోడ్ అన్నమయ్య సర్కిల్ వద్ద RTA ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు వాహన తనిఖీలు చేపట్టారు. ఫిట్నెస్ సర్టిఫికేట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా MVI సీతారామరెడ్డి మాట్లాడారు. ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు తమ బస్సులను రిపేర్లు చేయించుకుని ఫిట్నెస్ పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ఫిట్నెస్ లేని వాహనాలపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. విద్యార్థులు అసౌకర్యానికి గురికాకుండా ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకుని సర్టిఫికేట్లను పొందాలన్నారు. వారి సంబంధిత కార్యాలయాలకు, రవాణా శాఖ కార్యాలయాలకు వెళ్లి ఫిట్నెస్ పరీక్షలు వెంటనే చేసుకోవాల్సిందిగా కోరుచున్నాం. మార్గ మధ్యంలో ఇవి ఫిట్నెస్ లేని వాహనాలు తనిఖీ చేసి వాటిని సీజ్ చేస్తున్నప్పుడు పిల్లలు వీరందరూ అసౌకర్యానికి గురవుతారు. అదేవిధంగా వాళ్ళని మళ్ళీ మార్నింగ్ ఈవినింగ్ తీసుకుపోవడం ఇవన్నీ కూడా తల్లిదండ్రులకి ఇబ్బందికరంగా ఉంటుంది. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మళ్ళీ వాటిపైన ఫైన్స్ వేయడం కానీ, ప్రాసిక్యూషన్ చేయడం కానీ ఇట్లాంటి కార్యక్రమాలన్నీ ఉంటాయి. కాబట్టి ఇవన్నీ పిల్లలకి ఇబ్బందులు లేకుండా చేయడం కోసం యాజమాన్యాలు వెంటనే స్పందించి వారి బస్సులకి ఫిట్నెస్ పరీక్షలు తనిఖీలు చేయించుకొని ఫిట్నెస్ సర్టిఫికేట్లు పొందవలసిందిగా కోరుచున్నాం. కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం రోజుని సౌత్ మూపూర్ హైస్కూల్ ఆవరణ రణరంగాన్ని తలపించింది. 10th క్లాస్ ఫలితాలు దారుణంగా రావడానికి కారణమైన హెడ్ మాస్టర్ను వెంటనే తప్పించాలని కోరుతూ స్థానికులు స్కూల్ ఎదుట రిలే నిరాహార దీక్ష చేపట్టారు. టీచర్లను స్కూల్లోకి వెళ్లకుండా అడ్డుకున్నారు. చివరకు అధికారులు పోలీసుల జోక్యంతో శాంతించారు. పిల్లలు బడికి ఎగనామం పెడితే దండించాల్సిన బాధ్యత టీచర్లది. కానీ ఆ టీచర్లే బడికి రాకుండా తప్పించుకుని తిరుగుతుంటే, వారి నిర్వాకంతో పిల్లల భవిష్యత్ దెబ్బతింటే మేం దారిలో పెడతామని ముందుకొచ్చారు స్థానికులు. సౌత్ మోపూర్ జెడ్పీ స్కూల్ ఎదుట ఆందోళనకు దిగారు. స్కూల్ హెడ్ మాస్టర్, టీచర్లు స్కూల్లోకి వస్తే ఊరుకోమంటూ బయట నిరసనకు దిగారు స్థానికులు. ఈ ఏడాది 10th క్లాస్ ఫలితాలు దారుణంగా రావడానికి కారణం హెడ్ మాస్టరేనంటూ ఆందోళన చేపట్టారు. సిపిఐ సీనియర్ నేత పమజల దశరథరామయ్య ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. టైంకి ముందు రాలేరు, టైం అయిన దాకా ఉండలేరు,
మీకు నెల్లూరు పనులు ఎక్కువ, నెల్లూరు ఆఫీసు పనులు అని చెప్పి నెల్లూరులోనే చేరి మీరేనంటే ఇక్కడి నుంచి ఏంటంటే హై స్కూల్కి రాకుండానే ఆడనే ఇచ్చేస్తూ ఉన్నారు. అందుకని ఈ సంవత్సరము 77 మంది పిల్లలు హాజరైతే 77 మందిలో 36 మంది మాత్రమే పాస్ అయి 41 మంది బిడ్డలు ఎంతో అన్ని సబ్జెక్టుల్లో ఫస్ట్ క్లాసులో వచ్చి ఒక్కొక్క సబ్జెక్టులో 1-2 మార్కులతో ఫెయిల్ అయిపోయినటువంటి వాళ్ళు. 5 ఏళ్లుగా సౌత్ మోపూర్ జెడ్పీ హైస్కూల్లో 10th ఫలితాలు మెరుగ్గానే ఉన్నాయి. 90% ఉత్తీర్ణతతో పాటు మండల స్థాయిలో ఫస్ట్ ర్యాంకులు కూడా ఈ స్కూల్ సాధించింది. కానీ ఈ ఏడాది పరిస్థితి పూర్తిగా తారుమారైంది. 77 మంది పరీక్షకు హాజరైతే కేవలం 36 మంది మాత్రమే పాస్ అయ్యారు. 41 మంది ఫెయిల్ అవడంతో స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పిల్లలు స్కూల్ ఎగ్గొట్టకుండా చూడాల్సిన టీచర్లే స్కూల్కి గైర్హాజరు కావడం, ఇలా వచ్చి అలా వెళ్లడం చేస్తున్నారని ఆరోపించారు. టీచర్ల నిర్వాకం వల్ల పిల్లల భవిష్యత్ దెబ్బతిందని ఆవేదన వ్యక్తం చేస్తూ నిరసన తెలిపారు. ఆందోళన చేపట్టిన స్థానికులు టీచర్స్ ని స్కూల్లోకి వెళ్లకుండా అడ్డుకున్నారు. దీంతో స్కూల్ దగ్గర గందరగోళ వాతావరణం నెలకొంది. విషయం తెలుసుకున్న పోలీసులు, విద్యాశాఖ అధికారులు హుటాహుటిన సౌత్ మోపూర్కి వచ్చారు. నిరసన చేస్తున్న స్థానికులతో డిప్యూటీ డీఈఓ అహ్మద్ మాట్లాడారు. హెడ్ మాస్టర్పై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు డిప్యూటీ డీఈఓ. అయితే అసలు తమ తప్పేమీ లేదని వివరణ ఇస్తున్నారు హెడ్ మాస్టర్ మురళి. 6 ఏళ్లుగా తానీ పాఠశాలలో ఉంటున్నానని, 5 ఏళ్లు ఫలితాలు బాగా వచ్చాయని, ఈ ఏడాది మాత్రం తగ్గాయని అంటున్నారు. ఇంత జరిగాక ఈ స్కూల్లో ఉండలేమని చెబుతున్నారాయన. పోస్ట్ గ్రాడ్యుయేషన్తో ఉండి ఉదయము సాయంత్రము చక్కగా అదనపు పాఠాలు చెప్తూ విద్యార్థుల భవిష్యత్తుకి మంచి కృషి చేస్తూ వస్తున్నారు. మేము గతంలో రాబోయే రోజులు ఇలాంటి పునరావృతం కాకుండా చూసుకుంటాము. గ్రామస్తుల నుండి ఇంత నిరసన వ్యక్తమైన తర్వాత మా ఉపాధ్యాయులు కానీ మేము కానీ కౌన్సిలింగ్ జరిగితే తప్పకుండా మేము కూడా మారిపోతాం. ఇంత మేము శ్రమపడిన దానికి మాకు గుర్తింపు లేనప్పుడు ఈ గ్రామస్తుల నుండి ఇక్కడ పని చేసుకోవాల్సిన అవసరం కూడా మాకు లేదు. ఈ టీచర్లు మాకొద్దంటూ గ్రామస్తుల నిరసనకు దిగడం వింతగా అనిపిస్తున్నా పిల్లల భవిష్యత్తుపై వారికున్న తపన అందరినీ ఆలోచనలో పడేసింది. రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ జన్మదిన వేడుకలు జిల్లా టీడీపీ కార్యాలయంలో ఘనంగా జరిగాయి. టీడీపీ నేతలు, అభిమానులు, కార్యకర్తలు కేక్ కట్ చేశారు. మంత్రి నారాయణకు శుభాకాంక్షలు చెప్పారు. రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ జన్మదిన వేడుకలు టీడీపీ కార్యాలయంలో ఘనంగా జరిగాయి. కోవూరు ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసరెడ్డి, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాళ్లపాక అనురాధ, నేతలు వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డి, కొండ్రెడ్డి రంగారెడ్డి, ముంగమూరు శ్రీధరకృష్ణారెడ్డి, కంబం విజయరామరెడ్డి, బల్లి దుర్గాప్రసాద్, మేయర్ అబ్దుల్ అజీజ్, బీదా మస్తాన్ రావు, ఉక్కాల రాజేశ్వరమ్మ తదితర నేతలు హాజరయ్యారు. ముందుగా భారీ కేక్ను కట్ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన నేతలు మంత్రి నారాయణకు జన్మదిన శుభాకాంక్షలు చెప్పారు. నవ్యాంధ్ర నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తున్న మంత్రి నారాయణ ఆయురారోగ్యాలతో తొలతూగాలని ఆకాంక్షించారు. నారాయణ జన్మదిన వేడుకలతో జిల్లా టీడీపీ కార్యాలయం కోలాహలంగా మారింది. కార్యకర్తలు, ప్రజానాయకులు అందరూ కూడా పాల్పంచుకోవడం చాలా శుభపరిణామం, ఆనందదాయకం. పట్టుదలకి మారుపేరు, నిజాయితీగా పనిచేస్తున్నటువంటి మన గౌరవ మంత్రివర్యులు స్వయం కృషితో ఆయన డాక్టర్ నారాయణ గారి జన్మదిన శుభాకాంక్షలు వచ్చేసిన నాయకులకి, కార్యకర్తలకి అందరికీ నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికే నారా చంద్రబాబు నాయుడు తర్వాత ఈ రాష్ట్రాన్ని ఎంతో ప్రతిష్టగా మున్సిపల్ శాఖని మరియు ఏదైతే నవ నిర్మాణం జరుగుతుందో మన యొక్క రాష్ట్ర రాజధానిని, దాంట్లో ఎంతో కీలక పాత్ర పోషిస్తున్న నారాయణ గారికి, జిల్లా ప్రగతి కోసం, రాష్ట్ర ప్రగతి కోసం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో కొత్తగా రాజకీయాల్లో వచ్చినప్పటికీ తనకంతా ఒక ప్రత్యేకతని సంపాదించుకొని ఎక్కడ కూడా ఒక చిన్న వివాదానికి అవకాశం లేకుండా నిరంతరం జిల్లా ప్రగతి కోసం, రాష్ట్ర ప్రగతి కోసం కృషి చేస్తున్నటువంటి గౌరవ మంత్రివర్యులకి ఈరోజు జన్మదిన వేడుకలు జరుపుకోవడం చాలా సంతోషం. ఇప్పుడు కాసేపు వాణిజ్య ప్రకటనలు, అనంతరం మరిన్ని విశేషాలు.